నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ దిగ్విజయ్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ప్రకాశం భవనం గ్రీవెన్స్ హాల్లో జిల్లాకు చెందిన తహసీల్దార్లు రెవెన్యూ డివిజన్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా జిల్లాలో జరిగిన భూ అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించిన సిసోడియా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కళామిత్ర మండలి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మాతృభాషా దినోత్సవ వేడుకలు మాతృభాష పరిరక్షణకు అందరూ పాటుపడాలని సూచించిన నగర పాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత జిల్లాలో జరిగిన భూ అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఆదేశించారు. ఒంగోలులోని ప్రకాశం భవనం గ్రీవెన్స్ హాల్లో జిల్లాకు చెందిన తహసీల్దార్లు రెవెన్యూ డివిజన్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టానికి ఎవరూ అతీతం కాదని స్పష్టం చేశారు. రీసర్వే, ఆర్ఓఆర్ కేసులు, రెవెన్యూ సదస్సులు, గ్రీవెన్స్ కార్యక్రమాల్లో వచ్చిన రెవెన్యూ సంబంధిత అర్జీలను పరిష్కరిస్తున్న తీరుపై ఆరా తీశారు. ఎన్నికలు, ప్రకృతి విపత్తుల సమయాల్లో రెవెన్యూ సిబ్బంది చిత్తశుద్ధి, అంకితభావం, సమర్థవంతంగా పనిచేస్తారనే గుర్తింపు ఉందన్నారు. రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారంలో కూడా అదేవిధంగా పనిచేయాలని స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖ ప్రతిష్ట కోల్పోయేలా ఎవరైనా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా గ్రీవెన్స్ కార్యక్రమాల్లో వస్తున్న అర్జీలలో 60% వరకు రెవెన్యూ సంబంధిత సమస్యలనే ప్రజలు ప్రస్తావిస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ గ్రీవెన్స్ అర్జీల పరిష్కారంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను మార్చి మొదటి వారం నాటికి పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పారు. తమ ఆదేశాలు, సూచనల మేరకు రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని, ఏమైనా సందేహాలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తామని సిసోడియాకు తెలిపారు. ఈ సమావేశంలో ఒంగోలు, కనిగిరి ఆర్డీఓలు లక్ష్మీ ప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ పుష్పలత, జిల్లా రిజిస్ట్రార్ ఏ బాలాంజనేయులు, సర్వే శాఖ సహాయ సంచాలకులు గౌస్ బాషా, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు పాల్గొన్నారు. పట్టా ఉంది కానీ ఎంట్రీ లేదా, లేకపోతే ఎంట్రీ ఉంది కానీ పట్టా లేదు. ఓన్లీ అనౌన్స్మెంట్ సార్, పట్టా లేదు. అది దిస్ అపోజిట్ కేస్. అనగల్లో ఎంట్రీ ఉంది కానీ పట్టాలు లేవు. మీ దగ్గర లేవు, రాయచూరు దగ్గర లేవు. Small submission, sir. The modality of operation there, so they will create the fake patta, sir. Then they will approach the tahsildar or some VRO. They will enter into the land, and automatically the name will come into the this thing, sir. అందుకే what I am telling all the districts is, number one, you digitize all the RSRs and old records net and they digitize చేశారా? చేయలేదు. FMVs, విలేజ్ మ్యాప్స్, RSRలు ఏదో ఒక ఫస్ట్లీ మంచి అడంగలు చూసుకున్నది. అవి చేయడం వలన మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ కలుగుతాయి. సెకండ్ వాట్ ఐ టోల్డ్ ది సర్వే డ్యూటీలు ఉన్నారు. సో యాజ్ ఫార్ యాజ్ సర్వే డిపార్ట్మెంట్ మ్యాన్ పవర్ కొరత ఏం లేదు. అప్పుడు కూడా కంప్లైంట్ వస్తే అది కోరుకునేది లేదు. మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ది RDOs, MROs, ది స్పెషల్ డెప్యూటీ కలెక్టర్స్ అందరూ మ్యాక్సిమం ROR ఉంది. అసలు మనకి వచ్చిన పెట్టి చూస్తే ఆల్మోస్ట్ 50% ROR. అది డైరెక్ట్ ఉండొచ్చు, ఇండైరెక్ట్ ROR యాక్ట్ ఈస్ వెరీ క్లియర్. వీఆర్ అమెండింగ్ ద యాక్ట్. దాన్ని మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి దాన్ని ఈజ్ అవుట్ చేస్తున్నాం. 22 నాకు తెలియదు ఇక్కడ ఏమైనా జిల్లాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదు, కానీ అవి కూడా మేమైతే సర్కులర్ ఇచ్చాము. దాని మీద చూడండి. ప్రైవేట్ వాళ్ళని 22 పేరు మీద హరాస్ చేయడం మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు. అది మనకి ఏదో వాళ్ళు పవర్ ఇచ్చారు గవర్నమెంట్ 2007లో కాబట్టి మనం హరాస్ చేద్దామంటే ఇది మంచి పద్ధతి కాదు. లాట్ ఆఫ్ పీపుల్ కమ్ టు మీ, సార్ మా ల్యాండ్ ఏది రీజన్ లేకుండా 22 పెట్టారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఏదైతే గ్రీవెన్సెస్ వచ్చి రెవెన్యూ సదస్సుల గ్రామ సభ దాంట్లో కూడా కంప్లీట్ డిస్పోజల్ చేస్తాం సార్. అదేవిధంగా PGRSని కూడా ఏ కంప్లైంట్స్ వచ్చినా కూడా క్వాలిటేటివ్ డిస్పోజల్ అనేది ఎన్షూర్ చేస్తాం.
మాతృభాష పరిరక్షణకు అందరూ పాటుపడాలని ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత పేర్కొన్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ఒంగోలులో కళామిత్ర మండలి ఆధ్వర్యంలో మాతృభాష దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన వేడుకలకు సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమరావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్, డిఈఓ కిరణ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం నరసం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తేళ్ల అరుణ రచించిన శునకరాగాలు పుస్తకాన్ని మేయర్ గంగాడ సుజాత ఆవిష్కరించారు. కర్నూలుకు చెందిన గద్వాల సోమన్న రచించిన బాలగేయాలు పిల్ల తెమ్మెర్లు పుస్తకాన్ని కంది రవిశంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మన భాష సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవాలంటే మాతృభాష పరిరక్షణ ఎంతో ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలకు చెందిన చిన్నారుల వేషధారణలు, నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, పాతూరి అన్నపూర్ణ, వీరవల్లి సుబ్బారావు, పోతుల పెదవీరనారాయణ, కుర్రా ప్రసాద్ బాబు, ఓరుగంటి ప్రసాద్ ప్రసంగించారు. కోవెలగుంట్ల బాలకోటయ్య, బీరం అరుణ, జీవి శేషగిరిరావు, మహతి బాలాజీ, కందుల మధు నిర్వహణ సహకారాన్ని అందించారు. మీ అందరిలాగానే నేను కూడా తెలుగు బ్రతకాలి, తెలుగుకి తెగులు పట్టింది అని నేను అప్పుడప్పుడు పత్రికల్లో చదవడం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన అసలు కూలి పని చేసుకున్నా లేదంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నా వాళ్ళ పిల్లలు కూడా అంటే బాగా చదువుకునే పిల్లలు అంటే ఇంట్లో ఉండేవాళ్ళు ఇంగ్లీష్ మీద మక్కువతో మమ్మీ డాడీ అని పిలిపించుకున్నా కూడా మామూలుగా గ్రౌండ్ లెవెల్లో ఉండేవాళ్ళు కూడా అదే పిలిపించుకుంటున్నారు. అంటే వాళ్ళకి కూడా భాష మీద ఇంట్రెస్ట్ లేక కాదు, ఇంగ్లీష్ అంటే అదేదో గొప్ప భాష అనే ఒక అభిమానంతోనే తప్ప మనకి కూడా మేము కూడా చదువుకున్న వాళ్ళమే అని అనిపించుకోవడం కోసమే అందరూ మమ్మీ డాడీని పిలుచుకుంటున్నారు అనుకుంటున్నాను. నేను మాత్రం అమ్మ నాన్నని పిలిపించుకుంటామండి. మా ఇంట్లో అయితే నేను చిన్నప్పుడు మా పాప బాబు ఇద్దరు మమ్మీ అంటే పలికేదాన్ని కాదు. వాడు స్కూల్ నుంచి వస్తారు, మమ్మీ అంటే నేను పలికేదాన్ని కాదు, మళ్ళీ అమ్మ అంటేనే పలికేదాన్ని. ఎందుకంటే నాకు అమ్మ అనే పదము చాలా కమ్మనైనది. అది అలా పిలుస్తూ ఉంటే చాలా అమృతంగా ఉంటుంది. ఆ పిలుపు కోసమే ప్రతి స్త్రీ తప్పిస్తుంది అని నేను ఫీల్ అవుతూ పెరిగిందాన్ని కాబట్టి ఆ అమ్మనే అనే పిలిపించుకోవడం నాకైతే అలవాటు. కొన్ని కార్యక్రమాలు ఇవన్నీ చేయడం వల్ల పెద్దలు సార్ ముందుగానే చెప్పే టైం లేదని, అందుకని అదే దాని ప్రకారం అందరికంటే మెయిన్ చెప్పాల్సింది ఒకటేనండి. ఇందాక విష్ణు చెప్తున్నాడు, ప్రతి ఒక్కళ్ళకి మైండ్లో ఒక భావన అనేది కలిగించినప్పుడు పిల్లల్ని అది ఎప్పుడు మన పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళకి అదే భావన ఉంటుందండి. విష్ణు చెప్పిన మాటకి నేను ఏకీభవిస్తున్నాను. చాలా మంచి చెప్పారు విష్ణు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక భావన అనేది మన ఇంట్లో ఏమి నేర్పుతామో పిల్లలకి అదే వచ్చింది. విద్య కానీ ఇది కానీ కార్యక్రమాలు కానీ ఇలాంటివన్నీ చేస్తున్న పెద్దలు గురువులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ముందు నేను మాట్లాడే దానికి కూడా చాలా తక్కువ. అయినా సరే వీళ్ళందరూ ఉన్న ఆశీర్వాదంతో ఉన్న ప్రతి ఒక్కరి పిల్లలకి వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమంలో తల్లిదండ్రులు ముందుగా తీసుకొచ్చి ఇవన్నీ ఉండటం వలన వాళ్ళందరికీ భావన అనేది మారిపోయిందండి. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలోని సంతపేటలో గల విఎన్జీ హై స్కూల్ నందు విద్యా వైజ్ఞానిక సదస్సును నిర్వహించారు. పాఠశాల ఆవరణలో జరిగిన వైజ్ఞానిక సదస్సును ప్రకాశం జిల్లా ఉమ్మడి పరీక్షల కోఆర్డినేటర్ ఎం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ యొక్క సృజనాత్మకతతో రూపొందించిన పరికరాల పనితీరును, వాటి యొక్క ఆవశ్యకతను ప్రదర్శనందు అతిథులకు వివరించారు. విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక ప్రదర్శన ఆసక్తిగా తిలకించిన అతిథులు వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహణల వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, మేధోశక్తి మెరుగుపడతాయని అన్నారు. విద్యార్థులు సరికొత్త ఆలోచన విధానాలతో ముందుకు నడవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకొని విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన విద్యార్థులను కోరారు. ఈ యొక్క వైజ్ఞానిక ప్రదర్శన నందు సుమారుగా 60 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శనలో ఉంచారు. పాఠశాలలో జరిగిన విద్యా వైజ్ఞానిక సదస్సును పాఠశాల కరస్పాండెంట్ కొల్లా మాధవరావు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విఎన్జే పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ ప్రాజెక్టులు చాలా బాగున్నాయి. విద్యార్థుల్లో మంచి సృజనాత్మకత కనపడింది. వాళ్ళ యొక్క పరిశీలన చేస్తే వాళ్ళ యొక్క క్రియేటివిటీ చాలా అప్రిషియేట్గా ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ స్కూల్లో విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా బాగా జరిగిందని అనుకుంటూ మేము విఎన్జీ హై స్కూల్లో ఈరోజు సైన్స్ ఫేర్ జరుపుకుంటున్నాము. ఇది మా ప్రాజెక్ట్. మేము 9వ తరగతి చదువుతున్నాము. ఇది మా ప్రాజెక్ట్. అంటే మనకు డ్యామ్లు నిర్వహిస్తారని తెలుసు కానీ, కన్స్ట్రక్ట్ చేస్తారని తెలుసు కానీ, బట్ వాటి వల్ల ఉపయోగాలు ఇప్పటికీ అందరికీ తెలియదు. కొంతమందికి తెలిసినా సరే ఎందువల్ల ఉపయోగిస్తారో అంతగా ఐడియా ఉండకపోవచ్చు. సో దాని గురించి మనం ఇప్పుడు కొంచెం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కోసం చూపిస్తున్నాం అన్నమాట. సో ఇవి డ్యామ్స్ కట్టేటప్పుడు ఫస్ట్ మనకి ఓపెనర్స్ ఉంటాయి అన్నమాట. ఓపెన్ గేట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్యామ్స్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే నేచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సరే కరువు ప్రాంతం వచ్చినప్పుడు పక్కనున్న ఊర్లకు నీరు సహకారం అందించడం కోసం మనము డ్యామ్స్ని బాగా ఉపయోగిస్తాము. ఇన్ కేస్ మనకు వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటే కనుక మనము డ్యామ్ని అక్కడి వరకు ఆపేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా మనము వాటర్ సప్లైని మనము అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా ఎలా కరెక్ట్గా చేసుకోవాలనేది మనం తెలుసుకోవచ్చు. సో ఇలాగ వాటర్ నార్మల్గా వస్తాయి. అండ్ ఆల్సో దానికి స్పెసిఫిక్గా ఎక్కడ కట్టాలి అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. అంటే వాటర్ ఎక్కడ పడితే అక్కడ కట్టకూడదు. ఇక్కడ వాటర్ వస్తున్నాయి కాబట్టి ఎక్కడైతే టర్నింగ్ అనేది ఉంటుందో, రివర్ టర్నింగ్ అయితే ఉంటుందో అక్కడ దానికి ఒక 50 మీటర్స్ కొంచెం అవతల సైడ్ కట్టాలన్నమాట. అంటే వాటర్ ఫ్లో కొంచెం తగ్గుతున్న ప్లేస్లో కట్టడం వల్ల వాటర్ ఫ్లోని ఇన్ కేస్ ఫ్లడ్స్ వచ్చిన టైంలో అయినా సరే తగ్గించడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ opportunity. This is Kanti Priya, this is Mokshita. We are tell about solar and lunar eclipse. When the earth move on the sun of the earth, the shadow of the earth falls on the moon. The view gets partially blocked for some time. This is called lunar eclipse. In between the sun of the earth, the shadow part of the earth between of the sun. The shadow part of the earth between of the sun. Moon falls on the earth. The shadow part of the earth. It partially blocked for some time. This is called solar eclipse. Thank you. It named Pamban Bridge, which is located in the Rameshwaram. Pamban Bridge is a sea bridge which connects the border of the Tamil Nadu state and the Rameshwaram. It is a very crucial part of the railways, which is useful for us to transport. Pamban Bridge is a open bridge which is helpful to the ships to go under the bridge. And the Pamban Bridge is the second most largest bridge located in India. And thank you for giving this opportunity. Today we are celebrated science fair mega project program in our school. So every year we are conducted this program in my school. So children are participated very happily today. They are prepared more than 60 projects. So in this time children will develop in their observation skills. సంతపేటలో విఎన్జీ హై స్కూల్లో ఫిబ్రవరి 22 అనగా ఈరోజు విద్యార్థులు అందరి చేత సైన్స్ ఫేర్ జరపడం జరిగింది. ఈ యొక్క సైన్స్ ఫేర్లో ముఖ్యంగా మా యొక్క ఇన్ఛార్జి మేడం జస్తా మేడం గారు గత వారం రోజుల నుంచి పిల్లలకి అనేక రకాలుగా వాళ్ళని డెవలప్ అంటే సైన్స్ గురించి ప్రాజెక్టుల గురించి వాళ్ళ గైడ్లైన్స్ ఇస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈరోజు. అయితే చాలా అద్భుతంగా పిల్లలు ఒక 60 ప్రాజెక్టులు మేము అనుకోకుండా కూడా అసలు చాలా బాగా చేస్తున్నారు పిల్లలందరూ కూడా. ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా మేము ఈ ఫిబ్రవరి నెలలో ఈ యొక్క సైన్స్ ఫేర్ జరపడం జరిగింది. దరిదాపుగా ఈ 60 ప్రాజెక్టుల్లో తల్లిదండ్రులు ఎక్కువగా ప్రోత్సహించడం జరిగింది. వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళే పిల్లలకి గైడ్లైన్స్గా ఉండి మేము జస్ట్ వర్క్ ఆ పేరు చెప్పడం సరిపోతుంది. ఎగ్జిబిషన్ లాగా సైన్స్ డే జరిగింది. దీనికి స్కూల్ కరెస్పాండెంట్ కొల్లా మాధవరావు గారు, సైన్స్ ఇన్ఛార్జి జస్తా మేడం గారు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా పిల్లల చేత ప్రయోగాలు చేయించగలిగారు. పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత నభూతో నభవిష్యత్తులాగా
ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా చిన్న చిన్న ప్రాజెక్టులతో పిల్లల నైపుణ్యాన్ని విఎన్జి స్కూలు దీనికి ఒక పునాదిలాగా ఈ సంస్థ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న చిన్న ప్రాజెక్టులే పెద్దగా అద్భుతంగా చేయగలిగి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, టీచర్ల సహకారంతో, మేనేజ్మెంట్ అయినటువంటి మాధవరావు గారి సహకారంతో ఈ సైన్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అద్భుతంగా చేయగలిగారు. దీనికి మీ అందరి యొక్క అభినందనలు, పిల్లలకు ఆశీస్సులు కలగజేయాలని కోరుకుంటూ జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల సౌలభ్యం కోసం ఆదివారం జిల్లాలోని విద్యుత్ రెవెన్యూ కార్యాలయ కౌంటర్లు పనిచేస్తాయని సూపరింటెండెంట్ ఇంజనీర్ కట్ట వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యుత్ బిల్లుల కౌంటర్లు తెరిచే ఉంటాయని, జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వినియోగదారులు అందుబాటులో లేకుంటే ఫోన్పే లేదా శాఖకు సంబంధించిన యాప్ ద్వారా కూడా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని స్పష్టం చేశారు. రేపు సెలవు కాబట్టి మా విద్యుత్ కార్యాలయాలన్నీ కూడా యథావిధిగా పనిచేస్తాయి. మీరు ఆ విద్యుత్ కార్యాలయాల దగ్గర మీ బిల్లులు ఎప్పటిలాగే చెల్లించవచ్చు. ఆ విధంగా చెల్లించి విద్యుత్ సంస్థకు సహకరించాలని కోరుకుంటున్నాను. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఒంగోలు కర్నూలు రోడ్డులోని స్టేట్ బ్యాంక్ టౌన్ బ్రాంచ్ వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్ పరిధిలోని 9 యూనియన్లకు చెందిన నాయకులు, అధికారులు, వర్క్మెన్ స్టాఫ్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మేనేజ్మెంట్ను అడ్డం పెట్టుకుని బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. వారంలో 5 రోజుల పని దినాలు అమలు చేయాలని, బ్యాంకులో ఖాళీగా ఉండే అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాలన్నారు. టెంపరరీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలన్నారు. బ్యాంకు ఉద్యోగులపై పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. మార్చి 24, 25 తేదీలో జరగనున్న దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు విఎస్ఆర్ సుధాకర్ రావు, వి శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, సిహెచ్ శ్రీనివాసరావు, సుబ్బారావు, షేక్ హసన్, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. అవసరమైన అన్ని కేడర్ల ఉద్యోగ నియామకాలను 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలుపరచండి. పర్మనెంట్ చేయండి, పర్మనెంట్ చేయండి, రద్దు చేయండి. ఉద్యోగుల పనితీరును లెక్కించడానికి ఏర్పాటు చేసిన యుఎఫ్బి తరఫున మేము డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ యొక్క పాలసీలు ఇవన్నీ ఎంప్లాయీస్ కాస్త వ్యతిరేకంగా ఉన్నాయి. మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5 డేస్ బ్యాంకింగ్ ఒకటి, అవుట్సోర్సింగ్ వాళ్ళని ఆపాలని, ఉన్నటువంటి ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయాలని దీని మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ మాకు ఇచ్చినటువంటి హామీల్లో ఇప్పటికీ 5 డేస్ బ్యాంకింగ్ అనేది పెండింగ్లోనే ఉంది. ఇక రాబోయే రోజుల్లో మేము మా యొక్క హక్కుల సాధన కోసం ఆల్ బ్యాంక్స్లో అందరం 9 యూనియన్లు కలిపి యూఎఫ్ఈ తరఫున మేము స్ట్రైక్ కాల్ ఇచ్చాము మార్చి 25, 26 తారీఖుల్లో. దాన్ని కూడా మేము విజయవంతం చేస్తాం. మా సమస్యలు తీరేంత వరకు మా యొక్క పోరాటం ఆగదని మరొకసారి గవర్నమెంట్కి విన్నవించుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా ఈ యొక్క మా సమస్యలని ఏ విధంగా ఉధృతంగా చేయాలో మళ్ళీ మేము చర్చించుకొని మళ్ళీ స్ట్రైక్కి కాల్ ఇచ్చాము. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని మేము విజయవంతం చేసేదానికి మా అందరూ ఆల్ బ్యాంక్స్ తరఫున వచ్చినందుకు వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుసు. ఈరోజు మా యునైటెడ్ ఆఫ్ బ్యాంక్ యుఎఫ్బియు తరఫున ఈరోజు ఈ 9 యూనియన్లు కలిపి బ్యాంకు తరఫున మేము అసోసియేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. మెయిన్ మా యొక్క ఉద్దేశం, నా పేరు శ్రీనివాసు, ఐబాక్ తరఫు నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. మా యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 డేస్ బ్యాంకింగ్. ఇది మాకు పోయినసారి వేజ్ రివిజన్లో గవర్నమెంట్ ఇస్తామని చెప్పింది. ఆల్రెడీ ఐబీఏ వాళ్ళు అగ్రీ కూడా అయ్యారు. కానీ గవర్నమెంట్ మేము 6 మంత్స్లో గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అయిన తర్వాత ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. కానీ ఈ రోజు వరకు మాకు అది ఇంతవరకు ఇవ్వలేదు. అది మెయిన్ మా ముద్ద. అట్లానే సెంట్రల్ గవర్నమెంట్కి ఆల్రెడీ 25 lakhs గ్రాట్యుటీ ఇచ్చింది, మాకు అలా ఇవ్వలేదు. మాకు కూడా 25 lakhs బ్యాంకింగ్ ఎంప్లాయీస్ అందరికీ గ్రాట్యుటీ ఇవ్వాలని మాకు ఒక కోరిక. అట్లానే మెయిన్ ఇంకో ముద్ద ఏంటంటే మెయిన్ స్టాఫ్ బాగా రిటైర్డ్ అయిపోతున్నారు ఈ రోజుల్లో.
బ్యాంకులో దాదాపు 10 లక్షల మంది ఉండాల్సిన ఎంప్లాయీస్ సంవత్సరానికి 50,000 60,000 మంది రిటైర్డ్ అయిపోతున్నారు. సఫిషియెంట్ రిక్రూట్మెంట్ లేదు. అందువల్ల పబ్లిక్ నుంచి మాకు థ్రెట్ ఎక్కువ అవుతుంది. బ్రాంచెస్లో వచ్చి కస్టమర్లో చిన్న గొడవలు పెట్టుకొని కొట్టుకునే పరిస్థితులు వస్తున్నాయి. దాని సెక్యూరిటీ మాకు కల్పించాలని వెంటనే క్లరికలు అండ్ ఆఫీసర్స్ అండ్ సబార్డినేట్ స్టాఫ్ వాళ్ళ రిక్రూట్మెంట్ వెంబడే వాళ్ళని భర్తీ చేసుకోవాలి. మెయిన్ ఇంకో ఉద్దేశం ఏంటంటే ఈ సందర్భంగా మేము మార్చి 23, 24వ తేదీ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులందరిగా సన్మానం స్టార్ట్ చేస్తున్నాము. దీనిలో భాగంగా మార్చి 3 మేము పార్లమెంట్ దగ్గర ధర్నా తెలుసుకున్నాము. దాని నుంచి మా యూఎఫ్బీ నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్ కూడా అక్కడ పోయి ధర్నాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది మా ఉద్యోగుల జీతాల కోసం మేము చేసుకున్న ధర్నా కాదు, ఇది డిమాన్స్ట్రేషన్ కాదు. మీడియా మిత్రులు ప్రజలు అర్థం చేసుకోవాలి మేము ఎందుకు చేస్తున్నాము. ఈ రోజుల్లో బ్యాంకులో దాదాపు అన్ని యాప్లో డౌన్లోడ్ వచ్చాయి, ఏటీఎంస్ అవైలబిలిటీ ఉన్నాయి. బ్యాంకులు వారం రోజులు పనిచేయాల్సిన అవసరం కూడా లేదు. అన్ని సౌకర్యాలు బ్యాంకు మనిషి చేతిలోనే ఒక సెల్ ఫోన్లోనే బ్యాంకింగ్ వచ్చింది. ఈ ఉద్దేశంతో మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఈ స్ట్రైక్ను మీ మీడియా మిత్రులు పబ్లిక్ అర్థం చేసుకొని సపోర్ట్ చేసి ఈ స్ట్రైక్ను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. చాలా సమస్యలు ఉన్నాయి బ్యాంకింగ్ రంగంలో. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణలో ఎక్కువ శాతం బ్యాంకర్సే నష్టపోతున్నాం. ఏ కేడర్లో సఫిషియెంట్ రిక్రూట్మెంట్ లేదు. దాదాపుగా అంతా అవుట్సోర్సింగ్ విధానాన్నే పాటిస్తూ టెంపరీ ఎంప్లాయీస్ని పెట్టి బ్యాంకుని నడిపిస్తూ ఉంది. కానీ దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. పనిభారం పెరిగిపోయి చాలామంది ఆఫీసర్లు మరణానికి కూడా గురయ్యారు. ఆ కుటుంబాలను రోడ్డున పడ్డాయి. కానీ చాలా సమస్యలు ఇంకా ఫేస్ చేస్తున్నాం. మాకు ద్వైపాక్షిక ఒప్పందాల్లో ఇంకా మిగిలిపోయిన మా డిమాండ్లు అయితే పరిష్కరించలేదు. ముఖ్యంగా 5 డే బ్యాంకింగ్ అడుగుతూ ఉన్నాం. దాన్ని ఎలా చూపిస్తున్నారంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు వారానికి 70 గంటలు 90 గంటలు పనిచేస్తే చాలు, దాన్నే వాళ్ళు చూపిస్తూ దాన్ని జాప్యం చేస్తున్నాయి. ఇది ఆ విధానం కరెక్ట్ కాదు. బ్యాంకింగ్ రంగం అనేది ప్రజలకు అందుబాటులో ఉండి దేశ ఆర్థిక ప్రగతిని ముందుకు తీసుకెళ్లే సంస్థ తప్పితే వేరే ఏం లేదు. మేమందరం ఒక రంగ సైనికుల్లాగానే ఈ ఆర్థిక ప్రపంచంలో పనిచేస్తూ ఉన్నాం. నిజాయితీగా బ్యాంకుని ముందుకు నడిపిస్తున్నాం. ప్రజల సొమ్ముకి జవాబుదారీగా ఉంటున్నాం. మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ముందుకెళ్తున్న తరుణంలో చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాం. ఇది మాత్రం తగదు. రిక్రూట్మెంట్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. తర్వాత ఎంతో కాలం నుంచి బ్యాంకులో పనిచేస్తున్న టెంపరీ ఎంప్లాయీస్, క్యాజువల్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇమీడియట్గా పర్మనెంట్ చేయాలని కూడా మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈరోజు ఏం చేస్తుందో చెప్పండి. ఈ రోజున మాకు సమ్మె ఇచ్చిన నోటీస్ ప్రకారం 24-25 మార్చి 24-25 తారీఖుల్లో 2 రోజులు స్ట్రైక్ జరుగుతుంది. మాకు యూఎఫ్బియు ఇచ్చిన పిలుపు ప్రకారం ఈ రోజున మా డిమాన్స్ట్రేషన్స్ని అందరం ఒక చోట చేరి మా సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రజలకి ఈ మీడియా ద్వారా అలాగే మా ద్వారా కూడా మేము వాళ్ళకి విన్నవించి ఇది మీకోసమే మేము చేస్తున్నది అనేది చెప్పడం మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీరు కూడా సహకరించి ప్రజలందరూ బాసటగా నిలవాలి. 2 రోజుల క్రితం వేడిపాలు మీద పడి ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు ప్రభుత్వం అందించింది. టంగుటూరులోని జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న మధుమోహన్ అనే విద్యార్థి శరీరంపై పాలుపడి గాయపడిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పరామర్శించి వైద్యం కోసం సీఎంఆర్ఎఫ్ కింద నిధులు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. మంత్రి హామీ ఇచ్చిన 24 గంటల్లోనే 2 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కు ప్రభుత్వం బాధిత విద్యార్థి తల్లిదండ్రులకు అందజేసింది. సకాలంలో తమ బిడ్డ వైద్య ఖర్చులకు ప్రభుత్వం సహాయం అందించడం పట్ల విద్యార్థి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామికి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు భారతి. కొండేపి నియోజకవర్గం, మరిపూడి మండలం, కూచిపూడి గ్రామం. మా అబ్బాయి టంగుటూరు గురుకుల పాఠశాలలో చదువుతుండగా ప్రమాదం జరిగింది. ఎమ్మటే మంత్రి స్వామి గారు మా అబ్బాయిని కిమ్స్ హాస్పిటల్కి తరలించి మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారి కాడి నుంచి నిధుల నుంచి 24 గంటల లోపు డబ్బు మంజూరీ చేసి అబ్బాయికి చూపించాలని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు, స్వామి గారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒంగోలు నగరం దశరాజుపల్లి రోడ్డులోని లక్ష్మీపురం వద్ద నిర్మిస్తున్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మహాశాంతి హోమం నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ ఈ హోమం జరిపారు. నవగ్రహ హోమం, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన హోమం, శాంతి హోమం జరిపించారు. ఆలయ ధర్మకర్త అబ్బూరి చంద్రమౌళి దంపతులు దగ్గరుండి మహాశాంతి హోమం జరిపించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, డివిజన్ కార్పొరేటర్ దాచర్ల రమణయ్యతో పాటు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు. చక్కగా చెప్పండి అని చెప్పిస్తూ ఉంటాము. ఆ శ్లోకాన్ని చక్కగా రక్ష్యామి రక్ష్యామి ఆస్తిమదే నమః అజయ నమః ఇందనాయ నమః త్రిందవే నమః సమానాయ నమః సుధానదే నమః శాంతదే నమః దోషాగతారుణాయ నమః సప్రకాశాయ కామదే నమః కామదాయకాయ నమః క్షీణపాపాయ నమః మోక్షయ వృద్ధే నమః జీవనప్రదాయ నమః ఉజ్ఞానాయ నమః స్వామినే నమః భక్తానాం సదాయకాయ నమః శ్వేతచతుర్వేదాయ నమః భారయేతు కారయేతు కుజధ్యానం కుజధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి భోగకల్పాన్ని చక్కగా మీ మనస్సులో అనుకుంటూ ఓం కుజగ్రహాయ నమః తలాభోగం అన్నారు. ఇదంతా కూడా ఒక అడవి, కానీ కూడా ఈ ప్రదేశం అంతా కూడా పెరిగిపోతుంది. ప్రారంభం కాబోతున్నది. శ్రీనివాసాయ శ్రీనివాసాయ హరయే హరయే పరమాత్మనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల్లూరు బస్ స్టాండ్ జాగ్రత్త ఇక్కడికి వచ్చేసారు. వారి భక్తులంతా కూడా వారి వారి యొక్క ఆసనాలను కూర్చొని కూడా మీ యొక్క మనస్సులో మా ఇదివరకైనా మన మీద మనకి ఎల్లప్పుడూ ఉండాలని ఇప్పుడు చంద్రగ్రహాన్ని అందరూ పలకండి. అమ్మా నాన్నల పేరు అబ్బూరి చంద్రయ్య వెంకట సుబ్బమ్మ. నేను ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే ఇచ్చేసాను. తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళి 46 ఏళ్ళు అవుతుంది. నేను గుంటూరు వెళ్ళాను, అక్కడ సెటిల్ అయ్యాను. నాకు మా అమ్మ నాన్న గుర్తుగా ఏదో మంచి పని చేయాలని అనిపించింది. అందుకోసం చెప్పి నేను ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర ఆలయాన్ని ప్లాన్ చేశాను. దీనికి ఇక్కడ అశోక్ కుమార్ గారు, బొల్లేపల్లి సత్యనారాయణ వాళ్ళిద్దరు సహకారాలు, వాళ్ళ అండదండలు నాకు ఉండి వాళ్ళు నన్ను ముందుకు నడిపించారు. తర్వాత మా మేనత్త మనోడు కృష్ణయ్య అని ఉన్నాడు, వాడు వచ్చేసి ఇక్కడ స్థలాన్ని అది అందించి ఇచ్చేసాడు. తర్వాత ఇక్కడ మా అన్నయ్య కొడుకు అనిల్ ఉన్నాడు, వీళ్ళంతా కలిపి ఇచ్చేశారు. ఇంకా విగ్రహాలు అవన్నీ కూడా ఒక నెల రోజులు, ఈ నెలాఖరు నెక్స్ట్ మంత్ వస్తే అప్పుడు విగ్రహ ఈరోజు కార్యక్రమం శాంతి హోమం అని చెప్పి చేశాము. శాంతి హోమం అని చెప్పి వాళ్ళు రోజు చేసి చాలా మంచిదన్నారు. అందుకని చెప్పి ఈరోజు శాంతి హోమం చేశాం. ఈ శాంతి హోమానికి అందరూ వచ్చి పురప్రముఖులు అందరూ వచ్చి మాకు ఆశీర్వాదాలు అందించారు. అందరికీ మా కృతజ్ఞతలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు ఈ ఆలయ ప్రాంగణంలో బోల్డని జరిపించాలని అందరూ అండదండాలని మనసాకు కొత్తపట్నం బస్ స్టాండ్ నుండి దసరాజపల్లి వెళ్ళే రోడ్డు లక్ష్మీపురం ఏరియాలో నిర్మాణంలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో విశ్వశాంతి కొరకు బొల్లేపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మహాశాంతి యాగం పేరిట ఒక పెద్ద హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇది ఈ దేవస్థానం శిలాప్రతిష్ఠ కార్యక్రమానికి ముందుగా ఉన్నటువంటి అన్ని రకాల విషయాలను, ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని తొలగించేసి లోకశాంతి కొరకు మహాసుదర్శన యాగము, మహాశాంతి హోమము నిర్వహిస్తున్నారు. బాగా ఋత్వికులందరూ వచ్చి బాగా వేడుకగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా దేవస్థానాన్ని సందర్శించి ఎవరైనా దాతలు ఉంటే దేవస్థానం నిర్మాణంలో భాగస్వాములు అయ్యి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ ఆలయ ధర్మకర్త శ్రీ అబ్బూరి చంద్రమౌళి గారి దృఢ సంకల్పానికి తోడుగా
భారతీయ ధార్మిక పరిషత్ గుంటూరు అధ్యక్షులు మాన్య శ్రీ బొల్లేపల్లి సత్యనారాయణ గారి ఆశీస్సులతో గుంటూరు జనరల్ హాస్పిటల్ నాట్కో క్యాన్సర్ యూనిట్ కోఆర్డినేటర్ మరియు ఈ ఆలయ రూపకర్త శ్రీ ఎడ్లపాటి అశోక్ కుమార్ గారు మరియు మిత్రుల సంపూర్ణ సహకారంతో గత సంవత్సరం ఏప్రిల్ నెల 15వ తేదీన వేద పండితులు శ్రీ శ్రీనివాస దీక్షితులు గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన గావింపబడిన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం 9 నెలల కాలంలో శరవేగంగా నిర్మాణం జరుగుతూ అతి త్వరలో విగ్రహ ప్రతిష్టకు సమాయత్తం అవుతున్న శుభతరుణంలో లోక కళ్యాణార్థం ఈరోజు పెద్దల సూచనల మేరకు మహాశాంతి హోమం అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పుర ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, పెద్దలకు పేరు పేరున మా ధన్యవాదములు. అలాగే మాకు సంపూర్ణ సహకారంలో అందిస్తున్న మన కార్పొరేటర్ శ్రీ రమణయ్య గారికి, ఒంగోలు పట్టణ కార్పొరేషన్ వారికి, మన శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. ఇప్పటివరకు ఈ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. ఆలయ ధర్మకర్త శ్రీ అబ్బూరి చంద్రమౌళి గారు జన్మతః ఒంగోలు వాసి. ఆయన గుంటూరులో స్థిరపడిపోయారు. మాతృభూమి మీద ప్రేమతో మన ఒంగోలు పట్టణంలో ఈ ఆలయ నిర్మాణం చేయాలని సంకల్పించడం చాలా గొప్ప విషయం. డివిజన్ వాస్తవ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ అబ్బూరి చంద్రమౌళి గారు ప్రస్తుతం వారు గుంటూరులో స్థిరపడి ఉన్నారు. వాస్తవానికి వారు 7వ డివిజన్ కంపానానికి చెందినవారు. వారు ఒంగోలు నగరం దశరాజపల్లి రోడ్లో ఉన్నటువంటి ఒక స్థలాన్ని, దశరాజపల్లి రోడ్లో ఒక స్థలాన్ని కొనుక్కొని ఆ స్థలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో వారు ఈ నిర్మాణానికి చేపట్టడం జరిగింది. అందులో ఒంగోలు నగరంలో ఎక్కడా లేని విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిని అంత గొప్పగా నిర్మిస్తున్నారు. వారు ఇంత మంచి కార్యక్రమం మనసులో వచ్చి ఇంత గొప్ప కార్యక్రమాన్ని వారు చేపడుతున్నందుకు వారికి మా 7వ డివిజన్ ప్రజల తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ గుడి అభివృద్ధికి అందరూ సహకరించాలని, ఈ గుడి ఈ ప్రాంతానికి ఒక ఆదర్శంగా ఉండాలని, ఈ ఏరియా కూడా బాగా అభివృద్ధి చెందాలని, తప్పకుండా ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుందని మనస్ఫూర్తిగా కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఒంగోలు నగరంలోని మామిడిపాలెంలో గల శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానంలో అభయాంజనేయ స్వామివారి శిలా విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. త్రయాహ్నికంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వాహకులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అఖండ స్థాపన, రక్షాబంధన, ఋత్విగ్వరణం, మత్సంగ గ్రహణం, అంకురారోహణ, జలాదివాసం లాంటి విశేష పూజా కైంకర్యాలను శాస్త్రబద్ధంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో సీతారామస్వామి దేవస్థాన కమిటీ సభ్యులతో పాటుగా భక్తులు విశేషంగా పాల్గొని మోదక పుష్ప సహిత సింధూరాన్ని హోమగుండంలో సమర్పించి సీతారాములతో పాటుగా అభయాంజనేయుని అనుగ్రహానికి పాత్రులయ్యారు.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.